శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 4వ తారీఖు బుధవారం రోజున గుండె పగిలే వార్తను మీరు వినబోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు. మరి ఇంతకీ మిథున రాశి వారు జూన్ 4వ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, బుధవారం నాడు గుండె పగిలే వార్తను ఎటువంటి వార్తను వినబోతున్నారు, ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి, రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా, ఇక ఏ విధంగా ఉన్నాయి అనేది, మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఎన్నెన్నో విషయాలను ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా సపోర్ట్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి అనేది ఇక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక వీరికి అనేది సర్పకాల యోగం అనేది పట్టబోతుంది. అశుభ యోగంగా పరిగణించబడుతుంది. అయితే రాహుకేతు తమ గ్రహాల స్థానాలను మార్చుకోవడానికి కాలసర్ప యోగం ఏర్పడుతుంది. జూన్ 4వ తేదీ బుధవారం రోజున కాలసర్ప యోగం ప్రభావం తద్వారా రాసుల వారి యొక్క జీవితాలపైన తప్పక ఉంటుంది. జూన్ 4వ తేదీలో మిథున రాశి వారు రాహు సింహరాశిలో కేతు ప్రవేశించడం వల్ల కాలసర్పయోగం ఏర్పడుతుంది. దీని యొక్క ప్రభావం జూన్ 4వ తేదీ బుధవారం రోజున అన్ని రాశులపైన ఇంచుమించు ఉంటుంది. అయితే ఇక కొన్ని రాశుల వారు మాత్రం తీవ్రమైనటువంటి భరించలేనటువంటి దారుణమైనటువంటి కష్టాలను, నష్టాలను, ఎన్నెన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి వీరి యొక్క రాశుల్లో ఒకటి మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడు మనం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కష్ట నష్టాల గురించి. ఇక మిథున రాశి జాతకులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఈ రాశిలో కేతు 5వ స్థానం నుంచి సంచారం చేశాడు. ఇది అసలు మంచి ఫలితాలను ఇవ్వదు. మరి వీరి యొక్క ప్రేమ జీవితంలో ఆటంకాలు ఎదురవుతాయి, గొడవలు మొదలవుతాయి, ఆందోళన కొనసాగుతాయి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. లేదు అనుకోకుండా మీ యొక్క ప్రేమకు సంబంధించిన బ్రేకప్ ఏర్పడే అవకాశం ఉంది. ఇక పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి లవర్స్ కూడా, మీ యొక్క ప్రేమికులు కూడా విడిపోయే ప్రమాదం ఉంది. ఈ సమయమున మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదండి. ప్రేమికులు కూడా చాలా వరకు కూడా ఇక డిస్టర్బ్ అనేది అవుతూ ఉంటారు. ఇక అదే విధంగా తిరుగుతున్నట్లయితే గనక ఈ సమయంలో అదే అంటారు కదండి, అతి తక్కువైన అది అనర్థానికి దారి తీస్తుంది. ఈ విధంగా మీ లైఫ్ లో ఉండబోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీ యొక్క పార్ట్నర్ గా మీరు ఉండవలసిన లైఫ్ పార్ట్నర్ గా ఉండాలి అనుకుంటే ఇప్పుడు మీరు చాలా చెయ్యాలి. ప్రేమికులు మీ గురించి వీలైనంత వరకు మీరు ఇక తర్వాత మీరు లైఫ్ లాంగ్ కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. ఇక మీకు అనారోగ్య పరంగా చూసుకున్నట్లయితే గనక విలువైన వస్తువులను మీరు ఎప్పుడూ కూడా బయట పెట్టొద్దు. ఇక భద్రంగా ఉంచుకోండి. ఇక ఈ సమయంలో మీరు ఒక గుండె పగిలే వార్తను వినబోతున్నారు మిథున రాశి వారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. మిథున రాశి వారికి జూన్ 4వ తేదీ బుధవారం రోజున పుత్రశోకం, అదేనండి మీ యొక్క పుత్రుల్లో ఎవరైనా సరే ఒక పుత్ర వియోగం మీకు కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. లేక మీ బిడ్డలను మీరు భద్రంగా కాపాడుకోవాలి. లేదంటే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మీరు వారిని వదిలి దూరంగా ఉండొద్దు, వారికి దగ్గరగా ఉండండి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క బిడ్డలను మీ నుంచి దూరం కారండి. మీ బిడ్డల్ని ఎంత మనం కాపాడుకుంటే అంత జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు పాప
కాపాడుకున్నట్లే కదా కూడా చాలా భద్రంగా కంటికి రెప్పలా కాపాడుకోండి. లేదంటే రాబోయే ప్రమాదాన్ని మనం అస్సలు అంచనా వేయలేము. ఏదైనా జరగాలని ప్రమాదం జరిగి మీ యొక్క పుత్ర వియోగం కలిగితే మీరు ఎంత బాధపడతారు చెప్పండి. కాబట్టి మేము ఈ వీడియో ద్వారా మీకు ముందుగానే తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ఈ విషయం ముందుగా తెలుసుకున్నారు. కాబట్టి మీ యొక్క విషయానికి సంబంధించిన మీరు ముందుగానే పుత్రయోగం కలిగేందుకు అవకాశం ఉంటే మీ ముందుగా అందరికీ జరుగుద్దని కాదండి, ముందుగా మీ జాగ్రత్తలుగా మీరు ఉంటే చాలా మంచిది. ప్రమాదాలు అంచనా వేసి మనం ఆపగలిగిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ మిథున రాశి జాతకులు అందరూ ఈ విధంగా జరగాలని కాదండి, మీలో కొంతమందికి మాత్రమే ఈ విధంగా ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బిడ్డలను మీరు కంటికి రెప్పలా కాపాడుకోండి. లేదంటే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా జరగకూడదు, ఎటువంటి రిస్క్ లేకుండా ఉండాలి అంటే మీ బిడ్డలను మీరు కంటికి రెప్పలా కాపాడుకోవాలని గుర్తుపెట్టుకోండి. మిథున రాశి వారి కాలసర్ప యోగం కారణంగా ఇక మిథున రాశి జాతకులకు ప్రతికూలతల ప్రభావాలను మీరు నిజంగా చెప్పాలంటే మీ యొక్క రాశి వారు ఎదుర్కోబోయే ప్రతికూల ప్రభావాలను, ఈ యొక్క ప్రతికూల ప్రభావాలు ఏ ఉన్నాయో మీ జీవితం పైన విపరీతమైన ప్రభావాన్ని చూపించబోతున్నాయి. తట్టుకోలేకపోతున్నారండి. ధైర్యంగా ఉంటే అవే మిమ్మల్ని చూసి వెనక్కి తగ్గుతాయి. గుర్తు పెట్టుకోండి, చాలా ధైర్యంగా మొండిగా ఉండండి. మీరు ఈ సమయంలో మిథున రాశి జాతకులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో గాయాలు పాలయ్యే ఛాన్స్ ఉంది, ఖర్చు పెరిగే ఛాన్స్ ఉంది. ఏదైనా ముఖ్యమైన డిసిషన్ తీసుకోవాలంటే ఇది అస్సలు మంచి సమయం కాదండి. కాబట్టి మిథున రాశి వాళ్ళు మీ జాతకులు జాగ్రత్తలు మీరు ఉండాలి. ఎందుకంటే ఏది కూడా మీ ప్రాణాలకు మీదికి తెచ్చిపెట్టుకునేది అవుతుంది. కాబట్టి మీరు సేఫ్ సైడ్ ఉండేందుకు ఎప్పుడు కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక కాల సర్ప యోగం కారణంగా మిథున రాశి జాతకులు అనేక ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. ఈ టైంలో ఈ రాశి జాతకులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమ జీవితంలో విభేదాలు ఎదురవుతూ ఉంటాయి. ఇకపోతే ఈ సమయంలో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మిథున రాశి వారు కాలసర్ప దోషం కారణంగా మీ యొక్క మిథున రాశి జాతకులకు ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది. కేతువు యొక్క మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అయితే ఈ సంచారం వల్ల మీరు ఆకస్మిక ధనలాభం, ధన నష్టం ఎదుర్కొంటారు. మీరు తీసుకున్న నిర్ణయాలు నష్టాలు కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చూసారు కదండి, మిథున రాశి వారు జూన్ 4వ తారీఖు బుధవారం రోజున గుండె పగిలే వార్తను ఏ విధంగా వింటారు, అసలు ఆ వార్త ఏంటి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలనేది ఈ రోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.